హలో గైస్, సో మోస్ట్ అవైటెడ్ కూలీ ట్రైలర్ అయితే జస్ట్ నౌ ఇప్పుడే రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఎలా ఉందంటే సింగిల్ వర్డ్లో చెప్పాలంటే బ్రిలియంట్గా ఉంది. సో ఇది మరో విక్రమ్ అవుతుంది అనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు, ఎలాంటి డౌట్ అయితే లేదు. సో మెయిన్గా చెప్పుకోవాలంటే రజనీకాంత్ గారు తన సింపుల్ అండ్ స్వాగ్తో ఎర్రగదీశారు. అండ్ ఎట్ ద సేమ్ టైం సో ఒక స్టైలిష్ విలన్గా నాగార్జున గారు అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది పర్ఫార్మెన్స్ అయితే. సో నాకు తెలిసి ఈ కూలీ స్టోరీ అయితే ఒక ఇద్దరు స్నేహితులు, అంటే ఇద్దరు ప్రాణ స్నేహితులు శత్రువులుగా ఎలా మారారు, అంటే లైక్ ఎలా మారాల్సి వచ్చింది, ఎందుకు మారాల్సి వచ్చింది అనేది సినిమాలో అయితే చూపించబోతున్నారు. సో ఇది ఎల్సీయూకి కనెక్ట్ అయి ఉందా లేదా అనేది తెలుసుకోవాలంటే మాత్రం మనం డెఫినెట్గా అయితే సినిమా చూడాల్సిందే. అండ్ ట్రైలర్లో కూడా ఎల్సీయూకి సంబంధించి ఎలాంటి కైండ్ ఆఫ్ క్లూస్ అయితే డైరెక్టర్ ఇవ్వలేదు. సో నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నా, ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేస్తే విక్రమ్ ట్రైలర్ కూడా చాలా సింపుల్ గా ఉంటుంది. బట్ వన్స్ మూవీ రిలీజ్ అయిన తర్వాత మాత్రం అది ఎంత పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది అనేది అందరికీ తెలిసిందే. అండ్ డెఫినెట్ గా ఈ మూవీ కూడా అలానే క్రియేట్ చేస్తుంది అనేది నా నమ్మకం. అండ్ ఎస్పెషల్లీ ట్రైలర్ లో ప్రతి ఒక్కరి క్యారెక్టర్ ని ఇంట్రొడ్యూస్ చేశారు. అండ్ సౌబిన్ షాహిర్ గాని, రజనీకాంత్ గారు, నాగార్జున గారు, అండ్ ఉపేంద్ర గారు, అండ్ ఎస్పెషల్లీ అమీర్ ఖాన్ గారు. సో వీళ్ళందరి క్యారెక్టర్స్ అయితే ట్రైలర్ చూపించడం జరిగింది. సో ఎవరెవరు ఏ సైడ్ ఉంటారు అనేది డెఫినెట్ గా సినిమా చూడాల్సిందే. సో రజనీకాంత్ గారు అయితే వన్ మ్యాన్ ఆర్మీలా కనిపిస్తున్నారు. అండ్ మూవీలో సైమన్ అంటే నాగార్జున గారు విలన్ రోల్ ప్లే చేశారు. సో ఆయన అయితే ఒక గోల్డ్ మాఫియాని రన్ చేస్తున్నట్టుగా మనకైతే ట్రైలర్ లో కనిపిస్తూ ఉంది. సో మూవీలో సిమన్ కి ప్లస్ దేవాకి ఉన్న రిలేషన్ ఏంటి, అసలు వాళ్ళిద్దరు బద్ద శత్రువులుగా ఎందుకు మారాల్సి వచ్చింది అనేదే ఈ మూవీలో చెప్పడానికి ట్రై చేస్తున్నట్టు అనిపించింది. అండ్ ఎస్పెషల్లీ సో ట్రైలర్ ని ఎలివేట్ చేసింది అయితే డెఫినెట్లీ అనిరుద్ మ్యూజికే. సో ఒక సింపుల్ మ్యూజిక్ తో ట్రైలర్ అయితే ఎలివేట్ చేశారు. అండ్ ట్రైలర్ కూడా ఎక్స్పెక్టేషన్స్ కి మించి లేకున్నా కానీ సో ఓకే కొంతవరకు సాటిస్ఫై అయితే చేసింది. బట్ లోకేష్ కనకరా సినిమాలు జనరల్ గా ఇలానే ఉంటాయి. బట్ సినిమా చూస్తేనే ఒక కంప్లీట్ స్టోరీ అనేది మైండ్ లోకి వస్తుంది. సో దాని తర్వాతే మనం ఏదైనా డిస్కస్ చేయొచ్చు అనిపించింది. సో ఈ మూవీ స్టోరీ చూసుకుంటే సలార్ లో కూడా ఒక ఇద్దరు ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్ బద్ద శత్రువులుగా ఎలా మారారు అనేది చూపించారు. బట్ దీంట్లో వచ్చేసి ఆ బ్యాక్ డ్రాప్ కానీ, ఆ క్యారెక్టరైజేషన్ కానీ, ఆ వరల్డ్ కానీ సో అది కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉంది. అండ్ ఎలా ఉండబోతుందో డెఫినెట్ గా మనమైతే ఆగస్టు 14th వరకు వెయిట్ చేయాల్సిందే. అండ్ మీకు ట్రైలర్ నచ్చిందా లేదా అనేది కింద కామెంట్ చేయండి. అసలు ట్రైలర్ లో మీకు నచ్చిన పార్ట్ ఏంటి, అండ్ ఎవరి క్యారెక్టర్ అయితే బాగా నచ్చింది అనేది డెఫినెట్ గా కామెంట్ చేయండి. సో వెరీ సూన్ డెఫినెట్ గా ఒక డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. సో అప్పటి వరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసుకోండి అండ్ షేర్ చేయండి.